హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో, అలానే దాన్ని ఎలా వాష్ చేసుకోవాలో, క్లీన్ చేసుకోవాలో అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసేయండి. మష్రూమ్స్ తీసుకొచ్చుకున్న తర్వాత దానికి మట్టి ఉంటుంది కదా, బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. మష్రూమ్స్ పైన లేయర్ ఉంటుందండి, ఆ లేయర్ని మనం ఇలా రిమూవ్ చేసేయాలి. ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలా ఆ లేయర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి మనము ఆ లేయర్ తీసేసి. నెక్స్ట్ సైజుని బట్టి, సైజు పెద్దగా ఉంటే 4 పీసెస్ చేసుకోండి, చిన్నగా ఉంటే 2 పీసెస్సే చేసుకోండి. మష్రూమ్ ఇలా పొట్టంతా తీసేసుకుని ఆ లేయర్ అంతా మనం రెడీ చేసుకోవాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత పీసెస్ చిన్నగా అయిపోతాయి కాబట్టి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి. కట్ చేసేటప్పుడు కొంచెం సైజ్ పెద్దగానే కట్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసి కాస్త సాల్ట్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గనించాలి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందండి. చూడండి ఎంత వాటర్ వస్తుందో దాంట్లోంచి. ఇలా దీనిని ఒక 5 మినిట్స్ అంతే అండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా ఒక 5 మినిట్స్ దీనిని మగ్గించుకోవాలి. అవి రెడీ అయిపోతాయి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 75% కుక్ అయితే చాలు. ఇలా మనం ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 2 to 3 యాలకులు, 1 స్పూన్ ఆఫ్ జీరా వేసుకొని దానిని ఒక్కసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఆ లేయర్ తీసేసుకోవడమే కాస్త టైం టేకన్ అండి. కర్రీ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. అందులోకి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, 1 ఇంచు అల్లము, 8 to 10 ఎల్లిపాయలు, ఒక 10 జీడిపప్పు వేసుకున్నానండి. మధ్యన ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అది ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి బిగ్ సైజు టమాటా అండి, నేను ఇక్కడ 3 టమాటాస్ తీసుకున్నాను. అవి కూడా వేసుకొని బాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా కావాలి, థిక్గా. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపు, ఒకసారి మూత పెట్టి అది 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత పసుపు, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, కారము, ధనియా పౌడర్ వేస్తున్నానండి. నేను ఇక్కడ గరం మసాలా లాస్ట్కి వేసాను, మర్చిపోయాను, అది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకొని దానిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే ప్యాన్కి సపరేట్ అయిపోతుందండి. నాకు ఇక్కడ ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసి కొంచెం దాన్ని కొంచెం ఉడకనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువ లేకుండా గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ దాన్ని బాగా బాయిల్ కానివ్వాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతుందో. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ. సేమ్ మనం రెస్టారెంట్లో తినే టేస్టే వస్తుంది. ఇవి చపాతీలోకి, పుల్కాలోకి, అలానే బిర్యానీలోకి, ఏ కలర్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా కుదిరింది. టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. గ్రేవీ కూడా చూడ్డానికి ఎంత బాగుందో కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.